ఏమండి, 2 రోజుల నుంచి ఒంట్లో నీరసంగా ఉంటుంది. మీరు బయటకు వెళ్ళినప్పుడు కొంచెం కమలా పండ్లు తెచ్చి పెట్టరండి, జ్యూస్ చేసుకొని తాగుతాను. హాస్పిటల్కి వెళ్దామంటే హాస్పిటల్లో బోల్డంత ఖర్చు అవుతుంది. మీరు ఎలాగో హాస్పిటల్లో ఖర్చు పెట్టలేరు. కనీసం పండ్లైనా తెచ్చి పెట్టండి, కొంచెమైనా నీరసం తగ్గుతుంది నాకు అని అంటుంది అనుపమ భర్తతో. సర్లే తీసుకువస్తాలేవే, నేను మరీ అంత పిసినాని వాడిని కాదులే. కొంచెం తలనొప్పిగా ఉంది, డికాషన్ పెట్టివు. టీ మాత్రం పెట్టకు. టీ అయితే పాలు పంచదార కావాలి, అదొక ఖర్చు. డికాషనే పెట్టివు. అలా భార్య అనుపమ భర్తకు డికాషన్ పెట్టి ఇస్తుంది. కమలా పండ్ల కోసం రాము బజార్కి వెళ్తాడు. ఏమమ్మా, ఎంత ఈ కమలా పండ్లు? 100కు 6 కాయలండి. ఇప్పుడే వచ్చింది మార్కెట్లోకి సరుకు. చాలా తాజాగా ఉన్నాయండి. ఏంటమ్మా 100 రూపాయల? లోకంలో ఎక్కడైనా అమ్ముతున్నారా కాయలు? నీ దగ్గర అమ్ముతున్నారా కమలా కాయలు? 50 రూపాయలకి 6 కాయలు ఇస్తా, ఇవ్వు, లేకపోతే లేదు. ఎంతమ్మా కమలా పండ్లు? 100కి 6 కాయలయ్యా. కాయలు చూడు ఎంత తాజాగా ఉన్నాయో. నీకు కావాలంటే ఒక కాయ తిని చూడు, ఎంత తీయగా ఉంటుందో. కాయ తిన్న తర్వాతే బేరం ఆడయ్యా. వామ్మో, 100 రూపాయలంట, నేను అడుకుంటాను అని అనుకుంటూ పిసినారి రాము నడుస్తూ ఉండగా ఒక దగ్గర కమలా పండ్లు పడేసి ఉంటాయి. ఆ కమలా పండ్లను ఏరుకొని రాము ఇంటికి వచ్చి భార్యకి ఇస్తాడు. భర్త తెచ్చిన కమలా పండ్లను జ్యూస్ పట్టుకొని తాగుతుంది భార్య. భర్త రాము కూడా కొంచెం తాగుతాడు కమలా పండ్ల జ్యూస్. కమలా పండ్ల జ్యూస్ తాగిన కొద్దిసేపటికి ఇద్దరికి వాంతులు మొదలవుతాయి. ఏకధాటిగా వాంతులు అవుతూనే ఉంటాయి. భయంతో రాము అనుపమ హాస్పిటల్కి వెళ్తారు. వాళ్ళను పరీక్షించిన డాక్టర్ ఇలా అంటాడు. మీకు ఫుడ్ పాయిజన్ అయ్యింది. మీరు విషపూరితమైన ఆహారం తీసుకొని ఉంటారు. బయట ఈగలు కానీ దోమలు కానీ వాలినవి కడుక్కోకుండా తినడం వల్ల ఫుడ్ పాయిజన్ అనేది అవుతుంది అని డాక్టర్ చెప్తాడు. నిజమేనయ్యా డాక్టర్ గారు, నేను బయట కమలా పండ్లు పడేసినవి తెచ్చి నా భార్యకి ఇచ్చాను. నా భార్య వాటిని జ్యూస్ పట్టి ఇచ్చింది. నేను నా భార్య తాగాము, అందువల్ల వాంతులు అయ్యాయి. అవి ఖరాబైన కాయలు. నేనే నా భార్యకి చెప్పకుండా అందులో మంచి మంచి ఏరుకొని వచ్చాను. 100 రూపాయలు ఎందుకు పెట్టాలని అలా కింద పడేసినవి ఏరుకొని వచ్చాను. ఈరోజు నా పిసినారితనమే నా ప్రాణం మీదకి, నా భార్య ప్రాణం మీదకి తెచ్చింది. ఇంకెప్పుడు ఇలా చేయను డాక్టర్ గారు. మమ్మల్ని కాపాడినందుకు మీకు ధన్యవాదాలు. మీరు పిసినారితనం అనేది వదలరా అండి? మీ పిసినారితనం వల్ల పిల్లలు మనల్ని ఇద్దరిని వదిలేసి వెళ్ళారు. ఇక మీరు మారరా? పిల్లలు నన్ను రమ్మంటున్నారు, మీరు ఎప్పటికీ మారరని. నేను కూడా వెళ్ళిపోతాను. మీతో ఇక కాపురం చేయడం నా వల్ల కాదు. ఈరోజు మీ పిసినారితనం మన ఇద్దరు ప్రాణాల మీదకి తెచ్చింది. ఇక మీరు మారరు. మీరు మారతారనుకోవటం నాది తప్పు అని అనుపమ హాస్పిటల్లో రాముని వదిలేసి వెళ్తూ ఉంటుంది. రాము అనుపమ వెనకే వెళ్తాడు. రాము చేసిన పిసినారానికి తగిన శాస్తి చెప్పింది అనుపమ. ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.